నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ డీటెయిల్స్. చూద్దాం. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొలుత సైనిక దళాల్లో పనిచేసే సర్వీస్ ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టంలో వచ్చిన ఓట్లు, తర్వాత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు. ఈ లెక్కింపుకు అరగంట కంటే ఎక్కువ సమయం పడితే ఓవైపు వాటిని లెక్కిస్తూనే 8:30 ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటలకు ఫలితాలపై కొంత స్పష్టత వస్తుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల లోపు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే వీవీప్యాట్ చీటీల లెక్కింపు పూర్తయ్యాకే అధికారికంగా తుది ఫలితాలు విడుదలవుతాయి. మొత్తం లెక్కింపు ప్రక్రియ 4 దశల్లో సాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ, 25 లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది అంతా ఉదయం 4 గంటలకే కేంద్రాలకు చేరుకుంటారు. వారు ఏ టేబుల్ వద్ద ఉండాలో ఉదయం 5 గంటలకు అధికారులు చెబుతారు. ఆ తర్వాత తమకు కేటాయించిన టేబుల్ వద్దకి చేరుకుంటారు. ఆ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ సిబ్బంది అందరితో కౌంటింగ్ గోప్యతపై ప్రమాణం చేయిస్తారు. తర్వాత నిర్దేశిత సమయానికి లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు ప్రక్రియ ర్యాండమైజేషన్ ద్వారా 3 దశల్లో జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను తెరుస్తారు. వాటిలోని ఈవీఎంలను లెక్కింపు టేబుళ్లపైకి చేరుస్తారు. రైట్ గా రేపు ఏపీలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగబోతుంది. సో అక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో మా ప్రతినిధి పవన్ ని అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, రేపు ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగబోతుంది. సో ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మొత్తానికి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియతో ఇప్పటికే కూడా నరాలు తెగే ఉత్కంఠ అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపు మరొక 20 గంటలు మాత్రమే టైం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే నువ్వెంత అంటే నేనంత అనే విధంగా కూడా దాదాపుగా ఇప్పటికే పార్టీ అభ్యర్థులు ఒక పక్క ఇప్పటికే టెన్షన్ ఉత్కంఠ వాతావరణంలో గడుపుతా ఉంటే, మరొక కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియపై అయితే మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 3 పార్లమెంటు స్థానాలు కావచ్చు, అదేవిధంగా 17 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే శరవేగంగా పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా ప్రస్తుతం మనం ఏఎన్యూలోనే ఉన్నాం. ఏదైతే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అయితే మాత్రం గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరగబోతా ఉంది. ఉదయం 8 గంటలకు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 6 గంటలకైతే మాత్రం ఏజెంట్లు ఏఎన్యూకు చేరుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే 6 గంటలకల్లా వాడు చేరుకుంటే అనంతరం అక్కడి నుంచి ఏవైతే ఈవీఎం సంబంధించినటువంటి భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో ఆ స్ట్రాంగ్ రూమ్స్ నుంచి కూడా ఈవీఎం ని కౌంటింగ్ సంబంధించినటువంటి రూమ్స్ కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికే అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏజెంట్లతో పాటు సంబంధిత అధికార యంత్రాంగానికి పూర్తి స్థాయి సలహాలు, సూచనలు చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఇక సమరానికి సిద్ధం, కౌంటింగ్ కి సిద్ధం అంటూ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కౌంటింగ్ ఒక పక్క జరుగుతూ ఉంటే మరోవైపు బందోబస్తుకు సంబంధించినటువంటి అంశంపై కూడా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అయితే మాత్రం కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఎన్నికల్లో చూసాం, ఏదైతే ఎలక్షన్ రోజున పెద్ద మొత్తంలో కూడా రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇక కౌంటింగ్ తర్వాత జరగబోయే అల్లర్లను దృష్టిలో పెట్టుకొని పోలీస్ యంత్రాంగం అయితే మాత్రం ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ పోలీస్ సాయుధ బలగాల్ని ఇప్పటికే గ్రామాల్లో మోహరించారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పెద్ద మొత్తంలో పోలీసులు అయితే మాత్రం మోహరించినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపు 17 కంపెనీలకు సంబంధించినటువంటి సాయుధ పోలీస్ బలగాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ తర్వాత కూడా పాల్గొనబోతా ఉన్నారు. ప్రధానంగా అధికారులు పక్క పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే తెలియజేస్తా ఉన్నారు. ఏదైతే పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా ఖార్గే అయితే మాత్రం నిన్న సాయంత్రం కూడా పూర్తి స్థాయిలో కొంత అల్టిమేట్ ఆదేశాలు అయితే మాత్రం జారీ చేసింది. ఎవరైనా కూడా కౌంటింగ్ తర్వాత దాడులు తెగబడినా, అల్లర్లు చేసినా
వారిని మాత్రం ఉపేక్షించబోద్దంటూ కూడా ఒక అల్టిమేట్ హెచ్చరిక అయితే మాత్రం జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా అవగాహన కల్పించారు. అనవసరంగా వివాదాలకు పోయి అనవసరంగా గొడవలు చేస్తే మీ జీవితాలే పాడైపోతాయి అనేటువంటి దానిపై కూడా ఒక మైక్ ప్రచారం చేయించినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. కాబట్టి ఇక మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం సరిగ్గా 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ప్రారంభమైనటువంటి అనంతరం నుంచి కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా 144 సెక్షన్ అయితే మాత్రం అమలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెస్టారెంట్లు కానీ అదేవిధంగా కళ్యాణ మండపాలు, వాణిజ్య సదుపాయాలన్నీ కూడా ఇప్పటికే ముయించి వేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజలెవరు కూడా రేపు అవసరమైతే తప్ప బయటకు రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఎక్కడ కౌంటింగ్ తర్వాత కూడా ఎలాంటి ర్యాలీలు కానీ చేయడం కానీ గందరగోళమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులను తలెత్తే విధంగా ప్రేరేపించడం సంబంధించినటువంటి అంశాలపై కూడా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకైతే మాత్రం ఇప్పటికే తెలియజేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా ఇక కౌంటింగ్ కు సంబంధించినటువంటి యాప్లపై అయితే మాత్రం ఏపీ డీజీపీ ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా అల్లర్లు సృష్టించి గొడవలు దాడులు ప్రేరేపిస్తే మాత్రం ఖచ్చితంగా వారిని ఉపేక్షించాం. క్రిమినల్ యాక్ట్ కేసులు నమోదు చేయించడమే కాకుండా రౌడీ షీట్ ఓపెన్ చేసి జీవితాంతం జైల్లోనే ఉంచే విధంగా సెక్షన్లు అమలు చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే బలంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే చూసుకోవచ్చు, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 17 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే మాత్రం పూర్తయ్యాయి. అధికారులు ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అదే విధంగా ఒకవేళ ఈవీఎం బ్యాటరీలకు పని చేయకపోయినా, ఒకవేళ మొరాయించినా అందుకు తగ్గట్లుగా అందుకు అనూహ్యంగా మరి అధికారులు దానికి తగ్గట్లుగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అంటే ఖచ్చితంగా కూడా చూడొచ్చు, ఏదైతే రేపు ఉదయం 6 గంటల ప్రాంతంలో కూడా ఈవీఎంలు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంలతో పాటు ఈవీఎం ప్యాడ్లను కూడా కౌంటింగ్ హాల్ కు సంబంధించినటువంటి హాల్స్ కి అయితే మాత్రం తీసుకొస్తారు. మరి ఈ నేపథ్యంలోనే కొంత ఎక్కడైతే ఈవీఎంల మొరాయింపు కానీ అదేవిధంగా ఈవీఎం ప్యాడ్లకు సంబంధించిన మొరాయింపు కానీ జరిగితే ఖచ్చితంగా దానికి సంబంధించిన టెక్నీషియన్ సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ఎప్పటికప్పుడు వారు అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే సూచిస్తా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా కొద్దిసేపు క్రితమే అయితే మాత్రం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు జాయింట్ కలెక్టర్ రాజకుమారి అదేవిధంగా అధికారులు కూడా సమావేశం చేశారు. ఈవీఎం ప్యాడ్స్ సంబంధించినటువంటి అంశంపై కూడా కొంత కసరత్తు చేశారు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశమే ఇది. ఆ ఈవీఎం ప్యాడ్లు కనుక ఖచ్చితంగా పనిచేయకపోతే వెంటనే ఆ సిబ్బంది వాటిని పనిచేసే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా ఇప్పటికే అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా ఈవీఎంలు మొరాయించినా లేదంటే ఈవీఎం తరలించేటటువంటి విషయంపై కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే అధికారులకు అయితే మాత్రం ఒక దిశానిర్దేశం అయితే జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ తుహార్ డూడి అదేవిధంగా పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా ఖడ్గే అయితే మాత్రం కొద్దిసేపటి క్రితమే అధికారులకు ఒక అల్టిమేట్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తానికి ఈవీఎం ప్యాడ్లకు సంబంధించినటువంటి అంశంపై అయితే మాత్రం అధికారులు సమాలోచనలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి, సిబ్బందిని కూడా కేటాయించినటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.